ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభమైంది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జకియా ఖానం, పండుల రవీంద్రబాబు ఈ నెల 28న పదవి విరమణ చేయనున్నారు. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. కూటమి ప్రభుత్వం ఇద్దరి నేతల పేర్లను సిఫార్సు చేయనుంది. అయితే ఈసారి ఆ ఇద్దరు నేతలు టీడీపీకి చెందిన వారు అవుతారని అంతా భావిస్తున్నారు. సో ఆ రెండు పదవులు తీసుకోవాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు సమయం దగ్గర అవుతుండటంతో ఇద్దరు నేతల ఎంపిక అనివార్యంగా మారింది. అయితే టీడీపీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. కానీ సామాజిక సమీకరణాలతో పాటు సీనియారిటీని గుర్తించాలని భావిస్తున్నారు. సో ఇలాంటి టైంలో వారి ఇద్దరి పేర్లను ప్రకటించింది కూటమి. సో సీనియర్లు అయితే చాలామంది ఆశిస్తున్నారు. ప్రధానంగా పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే సామాజిక సమీకరణలో భాగంగా ఈసారి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరిని అండ్ రాయలసీమ బలిజ కాపు సామాజిక వర్గం నుంచి ఒకరిని ఎంపిక చేయనున్నారు. సో ఆ ఇద్దరు నేతల ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టారు. కసరత్తు మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తుంది మనకి. సో ప్రముఖంగా ఇద్దరు పేర్లు తెరపైకి వినిపిస్తున్నాయి. తమకు కూడా అవకాశం ఇవ్వాలని చాలామంది జూనియర్ నేతలు సైతం చంద్రబాబుని కోరుతున్న పరిస్థితి. అయితే రాజ్యసభ పదవి ఆశించిన నేతలకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట చంద్రబాబు. మరి ఇలాంటి నేపథ్యంలో వర్ల రామయ్యకు ప్రధానంగా పదవి ఖరారు చేస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. రాజ్యసభ పదవి అనేసరికి వర్ల రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒకసారి ఓడిపోతానని తెలిసి కూడా పార్టీ ఆదేశాల మేరకు రామయ్య పోటీ చేశారు. మొన్నటి రాజ్యసభ పదవులు ఎంపికలో సైతం వర్ల రామయ్య పేరు వినిపించింది. అందుకే ఒక పదవిని ఆయనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక రెండో స్థానం రాయలసీమ నుంచి ఎంపిక చేయనున్నారు. సీనియర్ నేత సుగాసి ప్రసాద్ బాబుకు ఇవ్వనట్టు తెలుస్తోంది. అండ్ 2012లో రాయచోటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన గత 3 ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. ప్రసాద్ బాబు సేవలను గుర్తించిన పార్టీ హైకమాండ్ ఎమ్మెల్సీ ఇస్తామని గతంలోనే బాహాటంగానే ప్రకటించింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ బాబును ఈసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ఖాయమని తెలుస్తుంది. సో చూడాలి మరి ఏం జరుగుతుందో.